హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బ్రేక్ఫాస్ట్. క్యాప్సికమ్తో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ విత్ గోధుమ పిండి, ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. క్యాప్సికమ్ కొంతమంది కర్రీస్ చేస్తే ఇష్టపడరు కదా, అలా కాకుండా క్యాప్సికమ్తో ఇలా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంటుంది. మరి సింపుల్ అయిన టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఆ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపై ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ బోర్లించుకొని ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు సెట్ అవనిస్తే సరిపోతుంది. ఈలోగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దానికోసమని 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆ క్యాప్సికమ్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తొడిమె దగ్గర కట్ చేసుకొని దానిలోని గింజలు, అలాగే తొడిమె భాగం దగ్గర కూడా క్యాప్సికమ్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని ఈ క్యాప్సికమ్ అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్యాప్సికమ్ని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. తురుముకొని క్యాప్సికమ్ స్టఫింగ్ రెడీ చేసుకుంటాము, చాలా బాగుంటుంది. మనం ముక్కలుగా చేస్తే పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు కదా, అలా కాకుండా ఇలా తురిమి చేశారనుకోండి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు, చాలా సూపర్గా ఉంటుంది. కూడా ఇలా తురుముకున్న తర్వాత పోపు రెడీ చేసుకుందాము. ఈ స్టఫింగ్లోకి ఒక 2 వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని పొడిగా, అంటే దానిలో ఉన్న వాటర్ అంతా ఇనికి పొడిలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇందులో కారం వేసుకోవట్లేదు, పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకున్నాము కాబట్టి ఇక్కడ నేను ఎండు కారం వేసుకోవట్లేదు. ఇలా పొడిలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఈలోగా మనం పిండి సెట్ అయింది చూడండి. ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకొని దాన్ని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న 5 బాల్స్ లాగా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత చపాతీ పీట పైన ఒక్కొక్క బాల్ని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ చేసుకునే కర్రతో ఇలా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దానిపైన ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దానిపై కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. ఆ తర్వాత ఇలా మడత వేసుకోవాలి. మధ్యలోకి మడత వేసుకున్న తర్వాత దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని పొడి పిండిని చల్లుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యలోకి మడత వేసుకోవాలి. మనకి ట్రయాంగిల్ షేప్లోకి వచ్చింది కదండి, అలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని దాని లోపల మనం క్యాప్సికమ్ స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా కొంచెమే కూరుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ కూడా ఈ కర్రీని పెట్టుకొని మన అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత
దానిపైన కొంచెం పొడిపిండిని చల్లుకొని చపాతీ కర్రతో ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలి. మందంగా ఉంటే లోపల పిండి ఉడకదు కాబట్టి కొంచెం పల్చగా చేసుకోవాలి. దీనిలోకి ఎలాంటి చట్నీ కానీ కర్రీస్ అవసరం లేకుండా ఇలాగే డైరెక్ట్ తినేయచ్చు. అంత సూపర్గా ఉంటుంది. మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తాను. మనం రెడీ చేసుకున్న బాల్ని చపాతీ పీట పైన పెట్టుకొని దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. బాగా పల్చగా చేసుకోకూడదు, అలాగని మందంగా ఉండకూడదు. ఇలా మీడియంగా ఈ చపాతీని రెడీ చేసుకొని దానిపైన ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత పొడిపిండి చల్లుకోవాలి. తర్వాత దాన్ని మధ్యలోకి మడత చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి. దాన్ని కూడా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా. ఒక లేయర్ తీసి దానిలో 1 టీ స్పూన్ కర్రీని వేసుకొని కూరుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సైడ్ లేయర్ని కూడా ఇంకొక లేయర్లో కూడా కర్రీని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని కూడా లోపలికని కూరుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మనం పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. దానిపైన కూడా కొంచెం పొడిపిండి చల్లుకొని కొంచెం పల్చగా ఇలా కోలతో ఒత్తుకోవాలి. స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ట్రయాంగిల్ షేప్ చపాతీని దానిపై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దానిపైన 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కాల్చుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా రెండు వైపులా కూడా ఆయిల్ని అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మిగతా ట్రయాంగిల్ చపాతీలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు తిప్పేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న చపాతీలు అన్నిటిని కూడా ఈ విధంగానే కాల్చుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా. ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. ఎప్పుడు ఒకే విధంగా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. క్యాప్సికమ్ ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంతో తినేస్తారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కట్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉందండి ఈ బ్రేక్ఫాస్ట్. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.